ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసరు, అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్స్ యొక్క విధులేంటి, అంటే ఎలక్షన్ అనేది జరిగేటప్పుడు ఎవరెవరు ఏమేం పనులు చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ మనకి ఆఫీసర్స్ని ఆ ఓటర్స్ని బట్టి ఇవ్వటం జరుగుతుంది. అంటే అక్కడ ఆ విలేజ్లో కనుక ఓటర్స్ అనేవారు 400 కన్నా ఎక్కువ మంది ఉన్నారనుకోండి, 1+3 ఆఫీసర్స్ని ఇస్తారు. అంటే 1 అంటే ఒక పిఓ, 3 అంటే పోలింగ్ ఆఫీసర్స్. అదే ఓటర్స్ అనేవారు 200 నుంచి 400 ఈ మధ్యలో ఉంటే 1+2 ఇస్తారు. అంటే ఇద్దరిని పోలింగ్ ఆఫీసర్స్ కింద ఇస్తారు. అదే ఓటర్స్ 200 కన్నా తక్కువ మంది ఉంటే ఒక పోలింగ్ ఆఫీసర్ని మాత్రమే ఇస్తారు. అంటే ఒక పిఓ, ఇంకొక పోలింగ్ ఆఫీసర్. ఈ విధంగా ఓటర్స్ సంఖ్యను బట్టి ఈ విధంగా ఆ స్టాఫ్ని కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 3 విధాల్లో 400, 200 to 400, బిలో 200 ఈ 3 కేసెస్లో ఎవరెవరు ఏమేం పనులు చేయాలి, వారి యొక్క విధులు ఏంటనేది పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి ఈ ట్రైనింగ్ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. తర్వాత మీకు కనిపించిన ఈ amravati-teacher.com వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ కాగానే ఇక్కడ మీకు ఏపీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 2021 ట్రైనింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసేసి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి కంప్లీట్ ట్రైనింగ్ మెటీరియల్ని ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే అన్ని రకాల హ్యాండ్ బుక్స్ ఉంటాయి, పిఓ, ఆర్ఓ, ఇలా అన్ని రకాల హ్యాండ్ బుక్స్ ఉంటాయి. అదేవిధంగా ట్రైనింగ్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా లభిస్తుంది. ఇప్పుడు ఓటర్స్ 400 కన్నా ఎక్కువ మంది ఉంటే మనకి ఒక పిఓ ఇస్తారు, 3 పోలింగ్ ఆఫీసర్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వారి యొక్క విధులు ఏంటనేది చూద్దాం. ముందుగా మనం పిఓ యొక్క విధులు చూసుకుంటే హోల్ అండ్ సోల్ అనమాట. మొదటి నుంచి చివరి వరకు, అంటే పోలింగ్ మెటీరియల్ తీసుకునే బాధ్యత దగ్గర నుంచి మధ్యలో ఎలక్షన్ అనేది సజావుగా జరగటం, చివరిలో ఈ పోలింగ్ మెటీరియల్ మొత్తాన్ని ఆయా కౌంటర్ల వద్ద అప్పచెప్పడం పూర్తి బాధ్యత పిఓ గారికి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు పోలింగ్ ఆఫీసర్స్ యొక్క విధులు ఏంటైనా చూద్దాం. దీంట్లో ఈ విధంగా 400 కన్నా ఎక్కువ మంది ఓటర్స్ ఉంటే మనకి 1+3 ఇస్తారు కదా, అంటే 3 పోలింగ్ ఆఫీసర్స్ ఇస్తారు. ఈ 3 పోలింగ్ ఆఫీసర్స్లో ఎవరెవరు విధులు ఏంటైనా చూద్దాం. దీంట్లో మనం ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ని చూస్తే, దీంట్లో ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ యొక్క విధులు ఏంటంటే ఇతను ఆ ఓటర్ల జాబితాకి సంబంధించి ఆ మార్కెడ్ కాపీకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. అంటే ఆ మార్కెట్ జాబితాకి రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉంటారు. అదేవిధంగా ఓటర్స్ని ఐడెంటిఫికేషన్ కూడా ఈ ఫస్ట్ పోలింగ్ ఆఫీసరే చేయాల్సి ఉంటుంది. అంటే ఓటర్స్ వచ్చేటప్పుడు ఫస్ట్గా ఈ ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ వద్దకు రావాల్సి ఉంటుంది. అంటే ఆ ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఆ ఎంట్రన్స్ వద్ద ఉండాల్సి ఉంటుంది. ఓటర్స్ యొక్క ఐడెంటిటీని వెరిఫై చేయాలి, అదేవిధంగా సాటిస్ఫై అవ్వాలన్నమాట. తర్వాత అప్పుడు ఆ ఓటర్కి సంబంధించి ఆ సెక్షన్ నెంబరు, ఆ పేజీ నెంబరు, ఆ సీరియల్ నెంబర్ని బిగ్గరగా చదవాలి. అలా చదివేటప్పుడు ఆ సెకండ్ పోలింగ్ ఆఫీసర్కే వినిపించాలి, అంటే సెకండ్, థర్డ్ పోలింగ్ ఆఫీసర్స్కి వినిపించాలి. అదేవిధంగా అక్కడ ఉన్న ఏజెంట్స్ కూడా ఆ ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ చదివే ఆ సీరియల్ నెంబరు, ఆ పేజీ నెంబర్స్ అనేవి వినిపించే విధంగా చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఓటర్స్ వచ్చేటప్పుడు ఒక స్లిప్ కూడా తీసుకొస్తారు. ఆ స్లిప్ని అక్కడ పక్కన ఒక డస్ట్బిన్ని ఏర్పాటు చేసుకొని ఆ బాస్కెట్లో వేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి బాధ్యత కూడా ఆ ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్దే అవుతుంది. తర్వాత ఈ ఫస్ట్ పోలింగ్ ఆఫీసరు ఆ ఓటర్స్ని ఐడెంటిఫై చేసేటప్పుడు ఇక్కడ మనకి 20 రకాల ఈ ఓటర్ గుర్తింపు కార్డులు వ్యాలిడ్ అవుతాయి. వీటిలో ఏ కార్డునైనా సరే ఓటర్ తీసుకొచ్చినా సరే యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఇప్పుడు సెకండ్ పోలింగ్ ఆఫీసర్ యొక్క విధులు ఏంటనే చూద్దాం. ఇక్కడ సెకండ్ పోలింగ్ ఆఫీసరు ఇండెలిబుల్ ఇంక్ ఉంటుంది కదా, దానికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా ఆ బ్యాలెట్ పేపర్స్, అంటే ఇక్కడ మనకి 2 రకాల బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి. ఒకటేమో వార్డ్ మెంబర్ సంబంధించి వైట్ కలర్ ఉంటుంది, సర్పంచ్కి సంబంధించి పింక్ కలర్ ఉంటుంది. ఈ ఇండెలిబుల్ ఇంక్కి, ఈ బ్యాలెట్ పేపర్స్కి ఇన్ఛార్జ్ అనమాట ఈ సెకండ్ పోలింగ్ ఆఫీసరు. ఈ సెకండ్ పోలింగ్ ఆఫీసర్ యొక్క విధులు చూసుకుంటే ఇతను ఆ ఓటర్స్ సంబంధించి ఆ లెఫ్ట్ 4 ఫింగర్ మీద ఆ ఇండెలిబుల్ ఇంక్ని పూయాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ ఆ ఓటర్కి ఇండెలిబుల్ ఇంక్ అనేది ఉందా లేదా అనేది ఫస్ట్ గమనించాలి. ఒకవేళ ఉంటే
అతన్ని బయటికి పంపించేసేయాలి, ఆల్రెడీ ఓటేసినట్లు లెక్క. కాబట్టి ఇతను ఆ ఇండెలిబుల్ లింక్ని గమనించి ఆ ఇండెలిబుల్ లింక్ని ఆ లెఫ్ట్ 4 ఫింగర్ మీద పూయాల్సి ఉంటుంది. తర్వాత ఆ ఇండెలిబుల్ లింక్ని ఆ ఓటర్కి వేసేటప్పుడు ఆ ఓటర్ ఆ లెఫ్ట్ 4 ఫింగర్ని టచ్ కాకుండా చూసుకోవాలి. తర్వాత ఈ సెకండ్ పోలింగ్ ఆఫీసర్ ఆ ఇండెలిబుల్ లింక్ని అప్లై చేసేటప్పుడు ఆ ఓటర్ కనుక దానిని చెరుపుకునే పని చేస్తుంటే దాన్ని నివారించాలి. అదేవిధంగా ఆ ఓటర్ కనుక ఇదివరకే ఆ లెఫ్ట్ 4 ఫింగర్ మీద ఏవైనా సరే ఆయిల్ కానీ లేదంటే ఇంకేమైనా సరే పదార్థాలని రాసుకొని ఉన్నట్లయితే వాటిని కూడా గమనించి వాటిని చెరిపి, అంటే ఒక క్లాత్ ఇస్తారో ఆ క్లాత్తో చెరిపే బాధ్యత కూడా ఈ సెకండ్ పోలింగ్ ఆఫీసర్దే అవుతుంది. అదేవిధంగా ఈ ఇండెలిబుల్ లింక్ని అప్లై చేసిన తర్వాత హాఫ్ మినిట్ వెయిట్ చేసే విధంగా చూసుకోవాలి. హాఫ్ మినిట్ తర్వాత ఆటోమేటిక్గా అది ఎండిపోతుంది. కాబట్టి ఈ హాఫ్ మినిట్ లోపు ఆ ఓటరు దాన్ని టచ్ కాకుండా దానిని చెరపకుండా చూసుకునే బాధ్యత ఈ సెకండ్ పోలింగ్ ఆఫీసర్దే అవుతుంది. ఈ విధంగా ఇండెలిబుల్ లింక్ని అప్లై చేసిన తర్వాత ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఇందాకడ ఆ సెక్షన్ నెంబరు, ఆ సీరియల్ నెంబరు, ఆ పేజ్ నెంబరు చదువుతారు కదా, వాటిని ఆ బ్యాలెట్ పేపర్ సంబంధించి కౌంటర్ ఫైల్స్ ఉంటాయి. అంటే ప్రతి బ్యాలెట్ పేపర్కి కౌంటర్ ఫైల్ ఉంటుంది. ఆ కౌంటర్ ఫైల్ మీద రికార్డ్ చేయాలి ఈ నెంబర్స్ని. అదేవిధంగా ఆ కౌంటర్ ఫైల్స్ మీద ఆ ఓటర్ యొక్క సిగ్నేచరు, ఒకవేళ సిగ్నేచర్ రాకపోతే థంబ్ ఇంప్రెషన్ను తీసుకోవాల్సి ఉంటుంది ఓటర్కి సంబంధించి. దీనికి సంబంధించి ఒక పెన్ను, ఒక స్టాంప్ ప్యాడ్ కూడా సప్లై చేస్తారు. ఈ విధంగా సిగ్నేచర్ తీసుకున్న తర్వాత ఆ కౌంటర్ ఫైల్స్ నుంచి ఆ బ్యాలెట్ పేపర్ని వేరు చేయాలి. ఇలా బ్యాలెట్ పేపర్లను వేరు చేయడానికి ఒక స్కేల్ ఇస్తారు, ఒక మెటల్ స్కేలు. అదేవిధంగా ఆ ఓటర్కి థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటాం కదా, ఆ థంబ్ ఇంప్రెషన్ కూడా మనం చెరిపేయవచ్చు. దానికి సంబంధించి ఒక క్లాత్ కూడా సప్లై చేస్తారు. తర్వాత ఈ ఓటరు ఈ బ్యాలెట్ పేపర్స్ని తీసుకొని థర్డ్ పోలింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ థర్డ్ పోలింగ్ ఆఫీసర్ యొక్క విధులు ఏంటనే చూద్దాం. ఈ థర్డ్ పోలింగ్ ఆఫీసర్ యారో క్రాస్ మార్క్ రబ్బర్ స్టాంప్కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తాడు. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఈ యారో క్రాస్ రబ్బర్ స్టాంప్ అనేవి ఈ బ్యాలెట్ పేపర్స్ మీద మార్కింగ్ చేయడానికి. దీనికి సంబంధించి ఈ థర్డ్ పోలింగ్ ఆఫీసర్ ఇన్ఛార్జిగా ఉంటారు. ఇతను ఆ ఓటర్ వద్ద నుంచి ఆ 2 రకాల బ్యాలెట్ పేపర్స్ని తీసుకుంటారు. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ వార్డు మెంబర్ సంబంధించి వైట్ కలర్ బ్యాలెట్ పేపర్, దీనిని 2 సార్లు ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏమన్నా కంపల్సరీగా వెర్టికల్గానే ఫోల్డ్ చేయాలి, తర్వాత హార్జెంటల్గా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత వెర్టికల్, హార్జెంటల్, మరలా దాన్ని అన్ఫోల్డ్ చేసేయాలి. అన్ఫోల్డ్ చేసి ఆ వార్డు మెంబర్ సంబంధించి ఆ వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ని ముందు ఆ ఓటర్కి ఇవ్వాలి. తర్వాత ఆ ఓటరు ఆ బ్యాలెట్ బాక్స్లో ఆ స్టాంప్ మార్కింగ్ అనేది వేసేసి ఆ బ్యాలెట్ పేపర్లో వేసేస్తారు. తర్వాత మరలా ఈ థర్డ్ పోలింగ్ ఆఫీసర్ ఈ సెకండ్ బ్యాలెట్ పేపర్ని ఇష్యూ చేస్తారు. ఇది పింక్ కలర్లో ఉంటుంది. ఇది సర్పంచ్కి సంబంధించింది. సేమ్ దీనిని కూడా ఇందాకట్లాగానే ముందు వెర్టికల్గా ఫోల్డ్ చేయాలి, తర్వాత హార్జెంటల్గా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత సేమ్ ఇందాక ఏ బ్యాలెట్ బాక్స్లో అయితే ఆ ఓటర్ వేశారో ఆ ఓటుని సేమ్ అదే బ్యాలెట్ బాక్స్లో ఆ మార్కింగ్ అనేది అయిన తర్వాత ఇదే విధంగా ఫోల్డ్ చేయమని చెప్పేసి ఓటర్కి చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా బ్యాలెట్ బాక్స్లో ఆ 2 రకాల ఓట్లు వేసిన తర్వాత ఆ ఓటర్ తిరిగి వెనుదిరిగి వెళ్ళేటప్పుడు ఈ థర్డ్ పోలింగ్ ఆఫీసరు అతని యొక్క చూపుడు వేలికి ఈ ఇంక్ అనేది ఉందా పోయిందా అనేది గమనించాలి. ఒకవేళ చెరిగిపోతే మరలా అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఈ థర్డ్ పోలింగ్ ఆఫీసర్దే బాధ్యత అవుతుంది. ఈ విధంగా ఓటర్స్ 400 కన్నా ఎక్కువ మంది ఉంటే ఈ విధంగా ఈ 3 పోలింగ్ ఆఫీసర్స్ ఈ విధంగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు 200 to 400 ఈ మధ్య ఓటర్స్ ఉంటే ఏంటి విధులు అనేది చూద్దాం. దీనికి సంబంధించి 1+2 ఇస్తారు, అంటే 2 పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. అంటే ఇక్కడ ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ అంటే ఏపీఓ అనమాట. నెక్స్ట్ ఇంకొక ఓపీఓ ఇస్తారు. ఈ ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ యొక్క విధులు ఏంటనే చూద్దాం. సేమ్ ఈ ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఆ ఓటర్ జాబితాకు సంబంధించి ఆ మార్కుడ్ కాపీకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. అదేవిధంగా ఆ ఇండెలిబుల్ ఇంక్కు సంబంధించి కూడా ఇతనే బాధ్యత వ్యవహరిస్తారు. ఈ విధంగా ఉన్నప్పుడు 2 వ్యక్తులు ఉంటేనే ఈ విధంగా
ఇద్దరు పోలింగ్ ఆఫీసర్స్ ఉంటే ఆ ఓటర్ల జాబితాకి ఇండెలిబుల్ ఇంక్కి ఒకరే బాధ్యత వహిస్తారు. అదేవిధంగా ఆ ఓటర్ల జాబితాను కూడా బిగ్గరగా చదవాల్సి ఉంటుంది. సీరియల్ నెంబరు, తర్వాత ఆ నేమ్ని అండర్లైన్ చేయాలి. ఆ ఉమెన్కి సంబంధించి ఒక టిక్ మార్క్ అనేది చేయాల్సి ఉంటుంది కార్నర్లో. సేమ్ ఇతనే ఆ ఇండెలిబుల్ ఇంక్కి ఆ ఇంక్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా ఇంక్ని అప్లై చేసిన తర్వాత అప్పుడు సెకండ్ పోలింగ్ ఆఫీసర్ వద్దకి ఆ ఓటర్ వెళ్తారు. ఇప్పుడు సెకండ్ పోలింగ్ ఆఫీసర్ యొక్క విధులు ఏంటనేది చూద్దాం. ఈ సెకండ్ పోలింగ్ ఆఫీసరు ఇప్పుడు ఈ బ్యాలెట్ పేపర్ సంబంధించి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. సేమ్ ఇందాక చెప్పినట్లుగానే ముందు వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు, తర్వాత పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. సేమ్ రెండింటిని ఒకసారి వెర్టికల్గా ఫోల్డ్ చేయాలి, ఇంకోసారి హారిజాంటల్గా ఫోల్డ్ చేయాలి. తర్వాత కౌంటర్ ఫైల్స్ మీద కంపల్సరీగా సిగ్నేచర్స్ తీసుకోవాలి. తర్వాత యారో క్రాస్ ఆ మార్కుడు రబ్బర్ స్టాంప్కి కూడా ఈ సెకండ్ పోలింగ్ ఆఫీసరే బాధ్యత వహిస్తారు. ఈ విధంగా ఇద్దరు పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు ఈ విధంగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అదే ఓటర్స్ 200 కన్నా తక్కువ మంది ఉంటే అప్పుడు 1+1. ఒకళ్ళు ఏమైనా పీఓ ఉంటారు, ఇంకొకళ్ళు ఏమైనా ఏపీఓ ఉంటారు. ఇప్పుడు ఈ బాధ్యతలు ఏంటనే చూద్దాం. ఇక్కడ 1+1 ఉన్నారు కాబట్టి ఇక్కడ పీఓ గారు ఆ ఓటర్ల జాబితాకు సంబంధించి ఆ మార్కుడ్ కాపీకి ఇన్ఛార్జ్గా ఉంటారు. అంటే బిగ్గరగా చదవటం, ఆ సీరియల్ నెంబర్ చెప్పడం, ఇవన్నీ పీఓ గారు చూసుకుంటారు. అదే ఏపీఓ గారు వచ్చేసరికి ఇంకా రిమైనింగ్ అన్నిటికీ అంటే ఇండెలిబుల్ ఇంక్ పూయటం, నెక్స్ట్ ఆ బ్యాలెట్ పేపర్ సంబంధించి ఇన్ఛార్జ్గా ఉండటం, కౌంటర్ ఫైల్స్ మీద సంతకాలు తీసుకోవటం, తర్వాత వాటిని ఫోల్డ్ చేయటం, ముందు వార్డు మెంబర్ సంబంధించి ఓటు వేయించడం, తర్వాత సర్పంచ్కి సంబంధించి ఓటు వేయించడం, ఆ ఇండెలిబుల్ లింక్ అనేది సరిగా ఉందా లేదా అనేది కూడా ఈ ఏపీఓ గారే చూసుకోవాల్సి ఉంటుంది. ఇండెలిబుల్ లింక్ దగ్గర నుంచి ఆ బ్యాలెట్ పేపర్స్ వరకు మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ విధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ డ్యూటీ చేసేటప్పుడు ఆ పోలింగ్ ఆఫీసర్ కానీ, ఏపీఓ కానీ, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కానీ ఈ విధంగా విధులు అనేది నిర్వహించాల్సి ఉంటుంది.